వై ఏపీ నీడ్స్ జగన్? కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, చివరకు రాజకీయాలు చూడం, ఏ పార్టీకి ఓటు వేశాడు అన్నది కూడా చూడము అని చెప్పి కూడా గర్వంగా నేను చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవసరమో నొక్కి వక్కానించి చెప్తున్నాడు. 18 ఏళ్లు కూడా లేనటువంటి ఆ కుర్రాడు whenever there is a problem he looks at it and then he solves it. నేను మా పిల్లల విషయంలో చాలా హెల్ప్ చేశాడు. ప్రతిదీ కూడా మేము బియ్యం లేవని కానీ పప్పు లేవని కానీ మేము దేనికి ఇబ్బంది పడలేదు. మరి మాకు ఇంటికి వచ్చి ఇచ్చారు పెన్షన్. ఇప్పుడు మా మామగారికి తెల్లారుజామునే పెన్షన్ వచ్చి ఇస్తారు. మేము దాని వల్ల కూడా ఎంతో యూజ్ఫుల్ అవుతున్నాం. That education I cannot find in the US also. గవర్నమెంట్ బడులన్నింటిలోనూ కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావడం జరిగింది. ఈ రోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఈ రోజు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. బైజూస్ కంటెంట్ ను కూడా పిల్లల చదువుల్లోకి కరికులంలోకి అనుసంధానం చేయడం కూడా ఈ 4 సంవత్సరాల కాలంలోనే జరిగింది. గర్వపడ్డాను అంటే నా స్టేట్. Have you ever visited a government school in AP? Oh yes, definitely. I visited a government school in AP actually couple months ago. ఈ రోజు రాష్ట్రంలో ప్రతి కుటుంబం నుంచి ఒక ఇంజనీర్ కావాలి, ప్రతి కుటుంబం నుంచి ఒక డాక్టర్ కావాలి, ప్రతి కుటుంబం నుంచి కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు తెచ్చుకొని గొప్పగా ఉద్యోగాలు చేసే పరిస్థితి రావాలి అని చెప్పి అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వం. Thanks to Jaganmohan Reddy garu's government. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసావా ఇప్పటివరకు ఎప్పుడైనా? లేదు, అవకాశం నాకు రాలేదు. బట్ నేను ఉన్నాను అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను మాటిస్తా ఉన్నాను. ఒకరు కలిస్తే ఏ విధంగా ఉంటుంది అసలు? కలిస్తే ఫస్ట్ తీసుకోవాలి అతని దగ్గర నుంచి నాలెడ్జ్. అంటే he thinks globally but acts locally. He thinks globally but acts locally. ఓ నూనూగు మీసాల కుర్రాడు, ఇంకా చెప్పాలంటే నిండా 18 ఏళ్లు కూడా లేనటువంటి ఆ కుర్రాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవసరమో నొక్కి వక్కానించి చెప్తున్నాడు. అంతటితో ఆగిపోలేదు. ఒంగోలు కేంద్రంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఔరా అనిపించుకున్నాడు. వై ఏపీ నీడ్స్ జగన్ అనేటువంటి ప్రశ్నకు సమాధానం వెతుక్కోవాల్సినటువంటి సందర్భంలో త్రిపన్ ఇప్పుడు వాళ్ళకి ఓ అత్యవసర పరిష్కారంగా దొరికాడు. ఆ 18 ఏళ్ల కుర్రాడు త్రిపన్తో ఈరోజు క్రాస్ ఫైర్ విత్ విజయ్ సాధు. త్రిపన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హలో అండి. యాక్చువల్గా నీ బిజీ షెడ్యూల్లో ఈరోజు ఇంటర్వ్యూకి ఒప్పుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్. పర్లేదండి. యాక్చువల్లీ యు ఆర్ ఫ్లయింగ్ టు యుఎస్, రైట్? యా, ఐమ్ ఫ్లయింగ్ టు ది యుఎస్ టుడే. అంటే ఏం కంప్లీట్ అయింది? నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అసలు? నేను ఐబీ డిప్లొమా చేశాను. నా 12th అయిపోయింది. ఓకే. నేను మన బ్యాచిలర్స్ ఆఫ్ ఫైనాన్స్కి యూఎస్కి వెళ్తున్నానండి, న్యూయార్క్. ఓకే, ఈ రోజు వెళ్తున్నా? ఈ రోజే వెళ్తున్నాను. 9 o'clock నా ఫ్లైట్. యా, థ్యాంక్ యూ సో మచ్ ఈ స్కెడ్యూల్లో మా ఇంటర్వ్యూ కోసం ఒప్పుకున్నందుకు. సో బిఫోర్ కమింగ్ టు ద పాయింట్ త్రిపన్, దాదాపు 1 month బ్యాక్ ఒంగోలులో మీరు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు, వై ఏపీ నీడ్స్ జగన్ అని. సో ఈ ఏజ్లో ఫ్యూచర్ని ఎలా బిల్డప్ చేసుకోవాలి ఏంటి అనేటువంటి కాన్సన్ట్రేషన్ చాలామందికి ఉంటుంది. అది ఒక వైపు పెట్టుకునే మీరు వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి కరెక్ట్ ఎగ్జాంపుల్స్ తోటి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎందుకు అసలు అది? అంటే మన రాష్ట్రం, మన స్టేట్లో అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అని తెలుసు. నాకు అంటే కొంతమందికి హెల్ప్ చేస్తారు, కొంత వేరే స్కీమ్స్ ఉన్నాయని తెలుసు. కానీ అతను చేస్తుంది అందరికీ ఎలాంటి స్కీమ్స్ అంటే అందరినీ కవర్ చేసేటట్టు, అన్ని సిటిజన్స్ని కవర్ చేసేటట్టు స్కీమ్స్ని ఎలా ఆయన బయట పెడతారో, లైక్ how he pushes everyone, how he includes everyone in his schemes and how it helps everyone అనేది అందరికీ తెలియదు అది. సో అది ఆ అవేర్నెస్ పెంచడానికి మన స్టేట్ ఈ 5 yearsలో ఎంత డెవలప్ అయిందో ఆ అవేర్నెస్ పెంచడానికి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. యువర్ ఫాదర్ ఈస్ అ రెప్యూటెడ్ ఆర్థోపెడిక్ సర్జన్ ఇన్ ఒంగోల్, నేమ్డ్ యాజ్ డాక్టర్ జీవన్ చిట్టితోటి. సో నౌ యు ఆర్ త్రిపన్ చిట్టితోటి. నువ్వు కూడా డాక్టర్ గారు లాగా ఏదో ప్రశాంతంగా ఇంకొక మెడిసిన్ చేసుకుని వెళ్ళిపోవాలి, కానీ ఎందుకు పాలిటిక్స్, ఎస్పెషల్లీ జగన్ గారి మీద ఎందుకు ఫోకస్ పెట్టావు? అంటే జగన్ గారి మీద ఎందుకు ఫోకస్ పెట్టానంటే ఆయన ఒక విజనరీ అండి. చెప్పాలంటే ఒక విజనరీ అంటే ఏదైనా ఒక లీడర్గా ముందుకు తీసుకెళ్ళాలంటే ఒక స్టేట్ అయినా ఒక కంపెనీ అయినా ఏదైనా ఏం చూసినా కూడా వాట్ ఎవర్ వీ లుక్ అట్ హీ హ్యాస్ టు బి అ విజనరీ. అంటే అతను ఒక గ్రేట్ విజనరీ అన్నట్టుగా. సో వెన్ ఎవర్ దెర్ ఈస్ అ ప్రాబ్లమ్ హీ లుక్స్ అట్ ఇట్ and then he solves it. There is no left or right in it. Like, there is no left or right in it. So Jagan garu pettina schemes
అందరికీ హెల్ప్ చేసేటట్టు స్కీమ్స్ నాకు అనేది అది చాలా పెద్ద విషయం అనిపించిందండి. అంటే లైక్ ఇట్ ఈస్ గ్రేట్, ఇట్ ఈస్ నోవేర్ ఇన్ ఇండియా అని చెప్తే. లైక్ ఈవెన్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్కీమ్స్ లైక్ నాడు నేడు, దెర్ ఇస్ ఆరోగ్యశ్రీ, దెన్ దెర్ ఇస్ రైతు భరోసా, దెర్ ఇస్ అ లాట్. సో అలాంటిది అదొక ఎడ్యుకేషన్ అండి. దట్ ఎడ్యుకేషన్ ఐ కెనాట్ ఫైండ్ ఇన్ ద US ఆల్సో. సో if I'm studying what Jagan Mohan Reddy garu is doing, then that is a kind of education for me that I can spread in the US itself also. సో ఇప్పుడు నాడు నేడు స్కీమ్ గురించి మాట్లాడు. ఇప్పుడు మీరు ఒక 3 స్కీమ్స్ చెప్పారు, నాడు నేడు అండ్ బై ద సేమ్ వే ఆరోగ్యశ్రీ, దాని తర్వాత రైతు భరోసా, రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఎంకరేజ్మెంట్ అండ్ ప్రోత్సాహకం. ముందుగా నాడు నేడు గురించి మాట్లాడుకుందాం. ఏంటి ఆ స్కీమ్ ఏ విధంగా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది, ఎలా అట్రాక్ట్ అయ్యారు, హౌ యూ డిస్క్రైబ్ దట్ నాడు నేడు స్కీమ్? ఆ నాడు నేడు స్కీమ్ అనేది ఇప్పుడు ఎడ్యుకేషన్ మీద అండి. ఇట్స్ అ లాట్ ఆన్ ద ఎడ్యుకేషన్ సెక్టర్. సో when we're looking at education, it is normally said that it's privatized and it is only for the rich and people who can afford it. But here comes Jagan Mohan Reddy garu, his government, and then he tells everyone that it's for everyone. Education anedi andaru kosam. So tanu em chestarante government schools, అది పేదవాళ్ళకైనా అది డబ్బులు ఉన్న వాళ్ళకైనా ఎవరైనా గవర్నమెంట్ స్కూల్లో చదివితే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్లో చదివితే వాళ్ళకి ఒక ఇంగ్లీష్ లెవెల్ ఎడ్యుకేషను, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక సిస్టమ్, ఒక టీచింగ్ సిస్టమ్ అనేది బాగా పెట్టారు. సో అది ఎవరైనా కానీ ఒక 18 years కింద ఉంటే హిజ్ ఎడ్యుకేషన్ ఇస్ కంపల్సరీ అన్నట్టుగా పెట్టారు. సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ నోవేర్ ఇన్ ఇండియా అగైన్. The level of education that our government gives to us is very at the top level right now. So నేను బెంగళూరులో చదివానండి. నేను 2016లో యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ దాటి బెంగళూరుకి వెళ్ళి చదవడానికి వెళ్ళాను. ఓకే. అది నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంతగా లేదు గవర్నమెంట్ స్కూల్స్. అంటే నేను చదవాలన్నా కూడా ఇక్కడ నాకు అంత విషెస్ ఉండేది కాదు. ఎందుకంటే అప్పుడులో ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత బాగాలేదు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు నేను చూస్తే చాలా వరకు ఇట్స్ అమేజింగ్. అంటే నేను చూడాలంటే కూడా నేను కొంచెం అంటే ఈ టైంలో ఉంటూ కొంచెం మిస్ అయ్యానని అనిపించింది నాకు అనిపిస్తుంది. సో బీయింగ్ ఏ స్టూడెంట్ యూఆర్ అట్ ద ఏజ్ ఆఫ్ 18, త్రిపన్, రైట్? సో నాకు ఒకటి క్లియర్గా చెప్పండి. అంటే ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ తీసుకున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అపోజ్డ్, ఈవెన్ ఫ్రమ్ ద కోర్ట్ ఆల్సో. కానీ ఎంత అపోజిషన్ అయితే వచ్చిందో అంతే స్థాయిలో వై నాట్ అప్లికేబుల్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా రేజ్ అయింది. బీయింగ్ ఏ స్టూడెంట్ మీరు చెప్పండి, ఇంగ్లీష్ మీడియం అవసరం అంటారా గవర్నమెంట్ స్కూల్స్లో? ఇంగ్లీష్ మీడియం ఖచ్చితంగా అవసరం అండి. ఇప్పుడు మనం ఎవరితోనైనా కంపీట్ చేసేటప్పుడు ఒక వెస్ట్రన్ లెవెల్లో అయినా, ఒక అంటే యూకే యూఎస్ ఏమైనా చూడండి, అందరూ ఇంగ్లీష్ ఒక లెవెల్లో ఉంటుందండి. అది మనం అర్థం చేసుకోవాలి. అది మనం అర్థం చేసుకుంటేనే మనం ఇంకా మన ఎడ్యుకేషన్ గ్రో చేసుకోవచ్చు, ఇంకా నాలెడ్జ్ని గ్రో చేసుకోవచ్చు. సో ద మోర్ వీ అండర్స్టాండ్ ద బెటర్ వీ కెన్ డూ. దట్ ఈస్ హౌ ద వరల్డ్ వర్క్స్ అని. సో ఇంగ్లీష్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ ఎవిడెంట్లీ ఇట్స్ కంపల్సరీ అండి. అంటే మనం ఇండియాలో ఉంటూ స్టేట్లో ఉంటూ మనకి తెలియట్లేదు అది. బట్ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు కంపీట్ ఆన్ అనదర్ లెవెల్ వీ హ్యావ్ టు నో ద లాంగ్వేజ్. సో ఇట్ ఈస్ కంపల్సరీ. సో ప్రీవియస్లీ యూ స్టడీడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, రైట్? దాని తర్వాత మీరు చెప్పినట్లుగానే ఆఫ్టర్ 2016 యూ వెంట్ టు బెంగళూరు. మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ దాటి బెంగళూరు వెళ్ళిన తర్వాత ఈ లాంగ్వేజ్ హర్డల్ ఇబ్బంది పడ్డారా? అంటే ఇంగ్లీష్ మాట్లాడటం కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ? అవునుగా, ఇంగ్లీష్ మాట్లాడడానికి కొంచెం హర్డల్ వచ్చింది. అంటే అప్పుడు నేను 2016 కదా, నేను ఇక్కడ చదివి వెళ్ళాను. సో నాకు ఇంగ్లీష్ అంత పెద్దగా రాదు. బట్ వెన్ ఐ వెంట్ టు బెంగళూరు I saw a lot of students, a lot of young adults also, a lot of adults, everyone is just speaking English very fluently. It was like something that I couldn't compete with them against that at that time. The drawback ఏంటంటే బేసిక్ స్టాండర్డ్స్లో ఇంగ్లీష్ మీడియం లేకపోవటము, సర్టెన్ స్టాండర్డ్లో ఇంగ్లీష్ స్పీకింగ్ లెవెల్స్ మనకి ఎవరు నేర్పించలేదు. ఓకే. సో నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు చదివినప్పుడు 2014, 15, 12 అప్పుడు చదివినప్పుడు ఏంటంటే నాకు ఇంగ్లీష్ అంతగా ఎందుకు రాదంటే ఇంప్లిమెంట్ చేయలేదు.
They did not implement it in the schools. Okay. They just said that there is an English class, but that's about it. There was no focus into that English class. So due to that, I struggled a bit in Bangalore when I reached there. మీరు చెప్పినట్లుగానే త్రిపన్, నాడు నేడు స్కీమ్ అనేటువంటిది స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుందని చెప్పి మీరు చెప్తున్నారు, చాలామంది చెప్తున్నారు. బట్ నో వన్ ఈస్ హియర్ హౌ ఇట్ హెల్ప్స్ టు ద స్టూడెంట్స్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్? Yeah, definitely. So in our government, when we go to a government school right now, you look at the schools, it has many qualities in it. Like education అనేది జస్ట్ ఒక స్టూడెంట్ వెళ్ళి టైం స్పెండ్ చేసి చదువుకొని రావడం వల్ల అంతే కాదు, బట్ ఇట్ ఈస్ విత్ క్వాలిటీస్. ఇట్ ఈస్ బిల్ట్ విత్ క్వాలిటీస్ ఇన్ ఆర్ స్టేట్. సో ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, అక్కడ మిడ్ డే మీల్స్ అయినా, అక్కడ యూనిఫామ్స్ అయినా, అక్కడ ట్యాబ్లెట్స్ అయినా, అక్కడ లెర్నింగ్ బేస్డ్ అంటే బైజూస్ అనేది కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ఆఫ్ ద టాప్ లెవెల్. సో మనకి ఓన్లీ ఎడ్యుకేషన్ కాకుండా ఫుడ్తో పాటు యూనిఫాము, ఒక బేసిక్ డిసిప్లిన్ అనేది కూడా నేర్పిస్తుంది స్కూల్ ఇప్పుడు మనకి. సో అది కాకుండా కూడా అమ్మ ఒడి అని అది ఒక స్కీమ్ దట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ ద మదర్స్ ఆర్ ఫర్ ద పేరెంట్స్ ఇన్ జనరల్ అన్నట్టుగా. ఎందుకంటే ఇప్పుడు చాలామంది పేదవాళ్ళకి మనం ఇప్పుడు చూస్తాము ఎలా అంటే కొంచెం డబ్బులు తక్కువ ఉంటే వాళ్ళు లేబర్కి పంపించేస్తారు వాళ్ళ కిడ్స్ని. సో అలా చేయకుండా అమ్మ ఒడితో ఆ స్కీమ్ ద్వారా మదర్స్ అకౌంట్ మీద డబ్బులు పెట్టడము అది అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్ అండి. అగైన్ ఇట్స్ నోవేర్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ డన్ విత్ అ విజన్. ఇట్ ఈస్ డన్ విత్ అ సిస్టమ్. సో మీరు ఇప్పుడు మిడ్ డే మీల్స్ చూసారా? ఒకసారి ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి నేను చూశాను నా కళ్ళతో. ఒకసారి ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చూస్తే మిడ్ డే మీల్స్ వాళ్ళు ఎలా పెడతారంటే ఒక క్వాలిటీలో ఉంటుంది. అది కూడా అంటే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఒక స్టూడెంట్కి కావాల్సిన న్యూట్రియంట్స్ అంతా ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో రిక్వైర్డ్ టు స్టడీ. అంటే మనం ఒక సీట్లో కూర్చొని ఫోకస్ చేయాలంటే మనం హెల్తీగా ఉండాలి, మన బాడీ మనం పిలుస్తూ ఉండాలి. సో దానివల్ల ఫుడ్ కూడా చాలా బాగా పెడతారు, బేసిక్గా కాకుండా. అంటే ముందు కొంచెం బ్యాడ్గా ఉండేదండి, నేను ఉన్నాను కదా, ముందు కొంచెం బ్యాడ్గా ఉండేది. ఇప్పుడు ఒక లెవెల్, ఒక ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఇస్తున్నారు, ఏం ప్రాబ్లం లేకుండా టేస్టీగానే అన్నీ. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ నేర్చుకొని చెప్పొచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు ఇంకెవరన్నా చెప్తే చెప్పొచ్చు, మీ పేరెంట్స్ లేకపోతే ఇంకెవరన్నా ప్రాంప్ట్ చేస్తే కూడా చెప్పొచ్చు, లైక్ యూ హ్యావ్ గివెన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, అట్లా ఎవరైనా కూడా ఇవ్వచ్చు. కానీ స్ట్రైట్గా ఆన్సర్ చెప్పండి, హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ ఏ గవర్నమెంట్ స్కూల్ ఇన్ ఏపీ? Oh yes, definitely. I visited a government school in AP actually a couple months ago. Okay. When I visited the place. What you observed over there? What I observed was that the students who are there to study, who came there to study, they came with a passion. They came with a focus to study. అందరూ చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ, భోజనం టైంలో ఫుడ్ బాగా తింటూ, స్టడీస్ టైంలో అంత కాన్సన్ట్రేటెడ్గా స్టడీస్ చేయడం అనేది అదొక ఆర్ట్ అండి. అంటే స్టూడెంట్స్ అలా చూసుకోరు స్కూల్ని. మార్నింగ్ లెగవగానే వామ్మో స్కూల్ అలా అనుకుంటారు, కానీ ఇప్పుడు అలా బర్డెన్గా ఫీల్ అవ్వట్లేదు. ఇప్పుడు నౌ దే ఆర్ ఆల్ హ్యాపీ టు కమ్ టు స్కూల్ బికాస్ దే ఆర్ లెర్నింగ్, దే ఆర్ గెటింగ్ గుడ్ ఫుడ్, దే ఆర్ హ్యాపీ, దేర్ పేరెంట్స్ ఆర్ హ్యాపీ అనేది అదొక నార్మల్ కల్చర్ అయిపోయింది వాళ్ళకి. డైలీ మనం స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, మనం అది చేయాలి అనేది. సో దట్ ఈస్ గ్రేట్. సో ఆల్ థ్యాంక్స్ టు all the scheme, the Nadu Nedu scheme, the Amma Vadi schemes, and all the food, thanks to Jagan Mohan Reddy Garu's government. Again, I am insisting, Tripan, are they happy with this, all the facilities which was provided by the government, like uniform kavachu, shoes kavachu, tablet, chikki, ragi malt, midday meals, everything? Nadu Nedulo schools mukha chitram kuda complete ga maripoyindi. Are they really happy? They are extraordinary. Ante they are very happy andi. అంటే డైలీ ఒక ప్యాషన్తో వస్తున్నది, అది హ్యాపీనెస్ కాకపోతే రారు ఎవరు. డైలీ ప్యాషన్తో చదవాలనేది వాళ్ళు హ్యాపీగా ఉండకపోతే రారు. సో దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ద ఫుడ్, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ఆల్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ దట్ దే ఆర్ ప్రొవైడింగ్, ఎవ్రీథింగ్, ద టాబ్లెట్స్, ద బైజూస్ లెర్నింగ్ యాప్, ఎవ్రీథింగ్ ఈస్ కవర్డ్. సో దే ఆర్ ఆల్ హ్యాపీ. హౌ యూ ఫెల్ట్ ట్రిపన్? మీరు ఫస్ట్ టైం చాలా కాలం తర్వాత వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ని చూసిన తర్వాత, అక్కడ ఉన్నటువంటి పిల్లలతో మాట్లాడినటువంటి తర్వాత, ద సినారియో అండ్ ద పోర్ట్రేట్ ఆఫ్ దట్ స్కూల్స్ మొత్తం మారిపోయిన తర్వాత, ఒక నార్మల్ మ్యాన్గా, ఒక కామన్ మ్యాన్గా, అన్నింటికి మించి ఒక స్టూడెంట్గా మీ ఫీలింగ్ ఏంటి? ఒక స్టూడెంట్గా నా ఫీలింగ్ ఏంటంటే, ఆబ్వియస్లీ ఐ మిస్డ్ అవుట్ వెన్ డిఫరెంట్ టీడీపీ గవర్నమెంట్ వాజ్ దేర్. ఈ అన్ని స్కీమ్స్ లేవు కాబట్టి నేను కొంచెం బాధపడ్డాను అప్పుడు, నాకు కూడా ఇలా ఉంటే బాగుండేది అనేది. సో
But now when I went to the school and I saw the thing, I was like, ki the government, what they are doing is extraordinary. What they are doing is different. What they are doing is with a different thinking అనేది. So it's all modernized. అంత మోడర్నైజ్డ్గా చూశాను నేను. సో అది ఒకటి, అంటే మనం గ్రో చేయాలంటే మనం ఇప్పుడు ఆ మోడర్న్ వాళ్ళతో క్యాచప్ అయి ఉండాలి. అదే మన గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పుడు చేస్తున్నారు. సో అది చూసి నేను కొంచెం గర్వపడ్డాను, అంటే నా స్టేట్ కొంచెం ఇలా ఉందని. సో ఇప్పుడు మీరు ఈరోజు యూఎస్కి వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీ స్టేట్ గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి మంచి పనుల గురించి చెప్తారా? తప్పకుండా. అక్కడ కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారా? తప్పకుండా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తాను. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కాకుండా కూడా అంటే మనకున్న స్కీమ్స్ అంటే వరల్డ్లో ఎక్కడ లేదండి. అది ఇంప్లిమెంట్ చేయడం కాకపోయినా కూడా మేము చెప్పొచ్చు కి మన స్టేట్లో, నా స్టేట్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇలాంటి స్కీమ్స్ ఉన్నాయి, మనుషుల్ని అలా హెల్ప్ చేస్తారు, అంటే దే బ్రింగ్ పీపుల్ అప్ అనేది ఒక అవేర్నెస్ లాంటిది ఎక్కడైనా తీసుకొని రావచ్చు వరల్డ్లో. అది మీ ఫాదర్ ఇస్ అ రెనౌండ్ ఆర్థోపెడిక్ సర్జన్. ఒంగోలులో డాక్టర్ జీవన్ చిట్టితోటి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. నియర్లీ 13 years ఆఫ్ ప్రాక్టీస్లో దాదాపు హీ పర్ఫార్మ్ డిడ్ 40,000 సర్జరీస్, రైట్? అంటే ఈ ఆరోగ్యశ్రీ మీద, ఆరోగ్యశ్రీ 2.0 మీద మిగతా వాళ్ళకన్నా కూడా మీకు ఎక్కువగా కమాండ్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుందన్నమాట. నాన్నగారు చెప్తుంటారా దీని గురించి, మీరు తెలుసుకున్నారా? అండ్ బై ద సేమ్ వే, లైక్ యూ విజిటెడ్ ద స్కూల్స్, హ్యావ్ యూ ఇంటరాక్టెడ్ విత్ పేషెంట్స్? Yeah, so when my father is performing any kind of surgeries or when he's looking at patients, I've definitely been in the hospital with them. And with my father, seeing all the patients that don't have money who come to the hospital, అంటే డబ్బులు లేకుండా వాళ్ళు వచ్చినప్పుడు అంటే చాలా బాధతో వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్తా ఉంటారు. బట్ దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ అనేది ఆరోగ్యశ్రీ కవర్ చేస్తుంది. సో మన స్టేట్కి, మన గవర్నమెంట్కి తెలుసు ఎలాంటి ప్రొసీజర్స్ పెట్టాలో, ఎలాంటి పారామీటర్స్ ఉంటాయో అనేది మన స్టేట్కి తెలుసు. సో దాట్ ఈజ్ ఆరోగ్యశ్రీ. సో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేస్తుంది. హెల్త్ కేర్ ఆరోగ్యశ్రీ 2.0 అని కొత్తగా వచ్చింది. సో అది ఓన్లీ హెల్త్ కేర్ అంటే ఓన్లీ ప్రొసీజర్ కాకుండా, అంటే కొన్ని సర్జరీస్ అవన్నీ కాకుండా కూడా సర్జరీస్ అయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, అంటే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వచ్చేటట్టు, వాళ్ళు ఇంజూర్ అయి ఉంటారు కదా, సో ఒక సర్జరీ తర్వాత వర్క్ చేయలేరు. సో అది కూడా చూస్తున్నారు మన గవర్నమెంట్. సో కంప్లీట్గా ఒక హెల్త్ కేర్ సెక్టర్లో ఎలా కవర్ చేయాలో అనేది కవర్ చేస్తున్నారు. మీ నాన్నగారి దగ్గరికి వచ్చేటువంటి పేషెంట్స్నే పారామీటర్గా తీసుకుంటే, మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు ద బెనిఫిషియర్స్ ఆఫ్ ఆరోగ్యశ్రీ ఆర్ ద బెనిఫిషియర్స్ ఆఫ్ ఆరోగ్యశ్రీ 2.0, ఏ కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఉంటుంది వాళ్ళ కళ్ళల్లో? వాళ్ళ కళ్ళల్లో అంటే గవర్నమెంట్ మీదైనా, డాక్టర్ మీదైనా, జగన్మోహన్ రెడ్డి గారి మీదైనా ఒక దేవుళ్ళలాగా చూస్తారండి. అంటే వావ్, దిస్ ఇస్ పాసిబుల్ అని. అంటే వాళ్ళకి కూడా తెలియదు ఇది ఆరోగ్యశ్రీ నాకు ముందు ఉంది, కానీ ఇలా కూడా వాడొచ్చిన వాళ్ళకి కూడా తెలియదు. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, అంత ఫ్రీగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఐడియా లేదు. వాళ్ళు హాస్పిటల్కి వచ్చినప్పుడు ఒక బాధతో వస్తారు, అయ్యా ఇంత డబ్బులు పడుతుందని. కానీ డాక్టర్ గారు, మా డాడీ చెప్పినప్పుడు అంత ఆరోగ్యం మీద కవర్ అయిద్దంటే వామో థ్యాంక్ యూ అని అంటా ఉంటారు. సో అది వాళ్ళ ఫేస్లో ఆ గ్రాటిట్యూడ్, ఆ హ్యాపీనెస్ అంతా కనిపిస్తుంది. అంటే అందరూ 90% ఆఫ్ ద పేషెంట్స్ మా డాడీ దగ్గర వచ్చిన వాళ్ళు డైలీ ఒక 100 పేషెంట్స్ వస్తున్నారు అనుకోండి, దాంట్లో 90 ఆరోగ్యశ్రీ పేషెంట్సే. సో వాళ్ళ కల్లో మనం ఇది ఫ్రీగా అవుతుందమ్మా అని టెన్షన్ ఏం లేదు అంటే వాళ్ళు ఫుల్ హ్యాపీగా అంత గ్రాటిట్యూడ్తో వెళ్తారు. You interacted with the intellectuals, Triparno. Yeah. And by the same way, you went to the ground level, you spoke heart to heart with the students, and by the same way, with the patients. So, ఈ keen observation మీకుంది కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. యూ గివ్ దట్, అంటే మీకు ఎంత మేరకు ఇవ్వగలరో అంత మేరకు ఇవ్వండి. ఫ్రీ బీస్ ఇవ్వటం వల్ల ఎక్కువ ఈ పీపుల్ మొత్తం అంతా కూడా లేజీ పీపుల్ అయిపోతున్నారు. గవర్నమెంట్ మెయిన్ మనీ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది, స్టేట్ మొత్తం అంతా కూడా అప్పుల్లోకి వెళ్ళిపోతుంది అనేటువంటిది అపోజిషన్ పార్టీస్ మాత్రమే కాకుండా కొంతమంది పీపుల్ చేసినటువంటి క్రిటిసిజం. అంటే నువ్వు వాళ్ళతో మాట్లాడవు కాబట్టి అడుగుతున్నాను, ఆర్ యూ హ్యాపీ విత్ దట్ ఆర్గ్యుమెంట్ ఆర్ యూ డిసగ్రీ విత్ దట్ ఆర్గ్యుమెంట్? వాట్ ఈస్ యువర్ ఏంటి స్టేట్మెంట్ ఏంటి? ఐ థింక్ ఐ డిసగ్రీ విత్ ద స్టేట్మెంట్. బికాజ్ మనం ఇప్పుడు చూస్తే అది ఫ్రీబీస్ అనేది ఫ్రీబీస్ అనకూడదు. జనాలు కష్టపడుతున్నారు, కొంచెం తక్కువ డబ్బులు సంపాదించినా కూడా దే ఆర్ ఆల్ వర్కింగ్ హార్డ్ ఫర్ దేర్ రెస్పెక్టివ్ వర్క్. ఇట్స్ నాట్ మేకింగ్ పీపుల్ లేజీ, బట్ దెన్ ఇట్స్ మోటివేటింగ్ దెమ్ టు వర్క్ హార్డర్. కి ఇప్పుడు నా పిల్లలు ఒక స్కూల్లో చదువుతున్నారు, గవర్నమెంట్ స్కూల్లో, నాకు డబ్బులు వస్తుంది 15,000 వాళ్ళ మదర్స్ అకౌంట్లో పడుతుంది, బట్ ఐ విల్ వర్క్ హార్డర్. సో వన్ డే దట్ ఐ కెన్ లివ్ అప్ టు ద స్టాండర్డ్స్ అని.
సో అదొక మోటివేట్ చేస్తుంది. అంటే లేజీ అనేది వర్డ్ ఎక్కడ లేదు. బట్ మీరు చెప్పినట్టు డెట్ క్రైసిస్, ఆ డెట్ క్రైసిస్ అనేది మన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చినప్పుడే డెట్ క్రైసిస్ ఒక 40% హైలో ఉంది. అంటే ప్రీవియస్ గవర్నమెంట్ డెట్ ఉన్న ఒక మార్జిన్ ఉంటుంది కదా, అంటే మన స్టేట్ ఒక సెంట్రల్ నుంచి ఎంత డెట్ తీసుకోవచ్చు, అంటే ఎంత లోన్ తీసుకోవచ్చు, అది 40% క్రాస్ చేశారు వాళ్ళు. ఓకే, అప్పటికే దిస్ ఇస్ అ ఫ్యాక్ట్, దిస్ ఇస్ ఆల్ ఓవర్ ద ఇంటర్నెట్. 40% క్రాస్ చేశారు. సో ఆ డెట్ బర్డెన్నే మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు డెట్ క్రియేట్ చేసుకోలేదు, ఆ డెట్ బర్డెన్ని తీసుకున్నారు గవర్నమెంట్ వచ్చినప్పుడు. ఇట్స్ ఛాలెంజ్, రైట్? యా, ఇట్స్ ఎ ఛాలెంజ్, ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నారు అతను. సో ఇప్పుడు మనం చూస్తే ఈ 5 yearsలో మీరు అంటున్నారు కదా, ఇప్పుడు డెట్ ఎక్కువైంది, లేజీగా ఉండడం వల్ల డెట్ అవుతుంది, కాదు. మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన డెట్ యాక్చువల్గా మనం లోన్ ఎంత తీసుకోవచ్చో గవర్నమెంట్ నుంచి ఎవ్రీ ఇయర్ దానికన్నా 10% తక్కువలోనే ఉన్నాం మనం. సో ఆ మార్జిన్ ఇంకా టచ్ కూడా చేయలేదు మనం. ఓకే, ఆ డెట్ మార్జిన్ మనం ఇంకా టచ్ చేయలేదు. సో మనం మార్జిన్ కిందే ఉన్నాం. సో ఇట్స్ ఆల్ గుడ్ అని మనం ఇప్పుడు డెట్ బర్డెన్ని తక్కువే చేస్తున్నాం కాబట్టి ఎక్కువ అయితే చేయట్లేదు. నీ ఏజ్ చాలా తక్కువ త్రిపన్, చాలా సీనియర్ పొలిటీషియన్స్ని చూసావో లేదో తెలియదు, కానీ కొంచెం నీకు నాలెడ్జ్ ఉన్నంత వరకు ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ని ఇప్పుడు గవర్నమెంట్ని చూస్తున్నావు. అంటే హూమ్ డూ యూ లైక్ మోస్ట్? ఎవరిని బాగా ఇష్టపడతావు బాగా? చెప్పాలనే ఉందండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆబ్వియస్లీ మై ఫేవరెట్. అతను కాకుండా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, ఒంగోలు డిస్ట్రిక్ట్ లీడర్, ఒంగోలు డిస్ట్రిక్ట్ లీడర్ కాబట్టి అతన్ని చాలా క్లోజ్గా చూశాను. అతను వస్తూ ఉంటారు, అంటే హాస్పిటల్కి అయినా కొంచెం అటైనా వస్తూ ఉంటారు, అందరితో జనాలతో కలిసి ఉంటారు. సో ఒక పొలిటీషియన్ ఎలా ఉండాలో అనేది అతని దగ్గరగా చూసి నేను నేర్చుకున్నాను, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర. సో వాళ్ళిద్దరు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారిని కలిసావా ఇప్పటివరకు ఎప్పుడైనా? లేదండి, అవకాశం నాకు రాలేదు. బట్ ఖచ్చితంగా ఎప్పుడైనా వస్తే యుఎస్ అయినా ఎక్కడున్నా కూడా వరల్డ్లో నుంచి ఫ్లై అయ్యి అక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాల్సిందే. అసలు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి ఒక ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది ఇంప్రెషన్ అంటారు. కానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కలవకుండానే ఆయన మీద ఇంత డెడికేటివ్గా మాట్లాడుతున్నారు. ఒకవేళ కలిస్తే ఏ విధంగా ఉంటుంది అసలు? కలిస్తే ఫస్ట్ తీసుకోవాలి అతని దగ్గర నుంచి నాలెడ్జ్. అంటే అతని దగ్గర ఉన్న నాలెడ్జ్, అంటే అతని నాలెడ్జ్, హీ థింక్స్ గ్లోబలీ బట్ యాక్ట్స్ లోకలీ. ఓకే, కమ్ అగైన్, హీ థింక్స్ గ్లోబలీ బట్ యాక్ట్స్ లోకలీ. అంటే ఒక వేరే, అంటే వరల్డ్లో ఎలాంటి స్కీమ్స్ లేకుండా ఏం లేకుండా అతను కొత్తగా ఇన్నోవేట్ చేసిన ఐడియాస్ని లోకలీ అందరికీ పంచుతారు అనమాట, అందరికీ హెల్ప్ అయ్యేటట్టు చూసుకుంటారు. సో దట్ ఈస్ థింకింగ్ గ్లోబలీ అండ్ యాక్టింగ్ లోకలీ. నిన్ను అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఒక క్వశ్చన్ ఉంటుంది, ఈ ఇంటర్వ్యూ చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఏ పాయింట్లో యు ఆర్ అట్రాక్టెడ్ టు జగన్మోహన్ రెడ్డి, ఆన్ విచ్ ఆస్పెక్ట్ యు ఆర్ ఫాలోయింగ్ ఆర్ వర్షిపింగ్ జగన్మోహన్ రెడ్డి? సో ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్ అ ఫైటర్ అండి. ఓకే, అతను గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పెట్టినప్పుడు, పార్టీ పెట్టినప్పుడు అతను అందరు తొక్కి పెట్టారు, ఆపోజిషన్ పార్టీ అయినా ఎవరైనా కూడా ప్రీవియస్గా తొక్కి పెట్టారు. సో అతను ఒక ఫైటర్ లాగా బయటికి వచ్చి 100 రికార్డ్ ఎమ్మెల్యే సీట్స్తో గెలిచారు చూడండి. అది నాకు అనిపించింది, ఓకే మనకు ఒక లీడర్ వచ్చారని, కొత్తగా చాలా స్ట్రాంగ్ లీడర్ వచ్చారు. బట్ నేను అప్పటికే బెంగళూరులో చదువుతున్నాను. సో నేను అక్కడ గవర్నమెంట్ని కూడా చూశాను, కర్ణాటక గవర్నమెంట్ని కూడా చూశాను. అక్కడ ఒక 2 years ఉంటూ మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు నాకు మార్పు కనిపించిందండి. అది పీపుల్లో అయినా, ఎడ్యుకేషన్ అయినా, హెల్త్ కేర్ అయినా చాలా వరకు నాకు మార్పు కనిపించింది. ఒక ఎకానమీ అనేది ఇంత ఫాస్ట్గా గ్రో అవుతుందా అనేది నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉండింది అప్పుడు. ఎందుకంటే ఐ హావ్ సీన్ ద కర్ణాటక గవర్నమెంట్ ఆల్సో, దే ఆర్ నోవేర్ క్లోజ్. అంటే అప్పుడు వాళ్ళకి కూడా స్కీమ్స్ ఉన్నాయి, బట్ మనంత లేవు. సో నేను కొంచెం అప్పుడు ఆశ్చర్యపడ్డా, వామ్మో ఎంత ఉందని. సో నేను గమనించింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ అ సీఎం, వేరే సీఎం అంటే ప్రీవియస్ సీఎం అయినా ఏ సీఎం అయినా కొంచెం డిఫరెంట్. ఎలా అంటే అతనికి 4 aspects ఉన్నాయండి. అతను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లవ్, ఎంపతి, డిసిప్లిన్ అండ్ రెస్పెక్ట్, ఆ 4తో చూస్తారు అందరిని, జనాల్ని. అది ఎవరైనా కానీ, అది పేదవాళ్ళుగానైనా, నార్మల్ మనిషి అయినా, ఒక జాబ్ చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తూ అయినా, ఎవరినైనా ప్రేమగా చూసి వాళ్ళు అందరికి బెనిఫిట్ వచ్చేటట్టు చూస్తారు. ఎంపథైజింగ్ అనేది ఇప్పుడు అది మదర్స్ అయినా, అంటే మదర్స్ అకౌంట్లో పెడుతున్న డబ్బులు స్టూడెంట్స్కి అంత బెనిఫిట్ ఇస్తున్నారు, అది ఒక ఎంపథైజింగ్ సిచ్యువేషన్తో చూస్తారు అతను. అంటే హీ కెన్ ఎంపథైజ్ విత్ ద పీపుల్ అని. అది ఎంత డబ్బులు లేని వాళ్ళైనా కూడా ఎంపథైజ్ చేస్తారు.
ఇంకా డిసిప్లిన్. ఆయన చేసిన ప్రతి ఒక్క స్కీమ్ ఆయన మాటలతో నిలబడతారు. ఆయన ఇచ్చిన ప్రతి మాట నిలబడతారు. దట్ ఈస్ డిసిప్లిన్. లవ్, ఎంపతి, డిసిప్లిన్ అండ్ రెస్పెక్ట్. అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ, వాళ్ళ సీనియర్స్ అయినా జూనియర్స్ అయినా ఎమ్మెల్యే గారు అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ వర్క్ చేస్తారు. సో దోస్ 4 aspects దట్ ఐ థింక్ ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ థింగ్ ఫర్ ఆర్ స్టేట్. యు ఆర్ అట్ ద ఏజ్ ఆఫ్ 18 త్రిపన్, రైట్? +2 కంప్లీట్ చేసావు, ఈరోజు యుఎస్కి వెళ్ళిపోతున్నావు టు స్టడీ ద బ్యాచులర్స్. ఈ క్వశ్చన్ కాస్త ఇబ్బంది పెట్టొచ్చేమో కానీ బట్ గివ్ ద ఆన్సర్. ఓకే, అంటే ఈ ఏజ్లో ఫ్యూచర్ ఎలా ఉండాలి, ఏంటి, ఏం చేస్తే Cloud9లోకి వెళ్తామనేటువంటి ఆస్పిరేషన్స్ ఉండాల్సిన టైంలో ఈ పొలిటికల్ పార్టీస్ పైన, పొలిటీషియన్స్ పైన ఈ ఫోకస్ అవసరం అంటావా త్రిపన్? నేను పాలిటిక్స్లో లేనండి. పాలిటిక్స్ అనేది నాకు అంతగా ఓన్లీ ఇంట్రెస్ట్ ఉంది. ఐఎమ్ జస్ట్ స్టడీయింగ్ పాలిటిక్స్ అని. ఓకే, సో యు ఆర్ నాట్ డూయింగ్ పాలిటిక్స్, యు ఆర్ స్టడీయింగ్ పాలిటిక్స్. ఐఎమ్ నాట్ డూయింగ్ పాలిటిక్స్ అట్ ఆల్. ఐఎమ్ జస్ట్ స్టడీయింగ్ పాలిటిక్స్. నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా లేను, టీడీపీ పార్టీలో కూడా లేను. అలా నేను స్పెసిఫిక్గా ఏ పార్టీలోనూ లేను. ఐఎమ్ జస్ట్ స్టడీయింగ్ పాలిటిక్స్. సో నేను ఐఎమ్ జస్ట్ 18-year-old అవ్వచ్చు, బట్ ఐఎమ్ స్టిల్ ఏ యూత్. సో ఒక సేయింగ్ ఉంటుంది కదండి, యూత్ లేకుండా పాలిటిక్స్ ఉండదు, యూతే ఫ్యూచర్ అనేది. సో అలాగా నేను అలా చదివేటప్పుడు, పాలిటిక్స్ చదివేటప్పుడు, ఎస్పెషలీ మన స్టేట్ది చదివేటప్పుడు నాకు ఇలాగా అంటే ఒక సుప్రీం లీడర్, ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని ఒక పర్సన్ ఇంత చేస్తున్నారు, ఇంతమందికి చేస్తున్నారు అని నేను అది కళ్ళతో చూశాను. కాబట్టి నాకు కొంచెం అది ఒక హర్డల్ లాగా అనిపించింది. అంటే ఇట్ ఈస్ అ గ్రేట్ థింగ్. సో అతన్ని చూసుకుంటూ నేను ఇన్స్పైర్ అవుతాను, అతన్ని ఐడలైజ్ చేసుకుంటాను. అతను చేసిన ప్రతి వర్క్నే ఎంత డిసిప్లిన్, ఎంత రెస్పెక్ట్ చేస్తారనేది అదొక ఆర్ట్. అది నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. సో అంతే అని. యూజువల్గా త్రిపన్ ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్గా మాట్లాడితే దాని రైవల్గా ఉండేటువంటి పొలిటికల్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేస్తారు, ట్రోల్స్ చేస్తారు, మీమ్స్ చేస్తారు. ఇప్పుడున్నటువంటి నీ యంగ్ ఏజ్లో, ఈ స్టూడెంట్ ఏజ్లో ఆ ట్రోలర్స్కి పని చెప్పటము, ఆ ట్రోలర్స్ ద్వారా ఇబ్బంది పడటము అవసరం అంటావా? ట్రోలర్స్ ఎలా అయినా ట్రోల్ చేస్తారండి. అది నేను మంచి చెప్పినా చెడు చెప్పినా ఎలా అయినా ట్రోల్ చేస్తాను. నేను నిజం చెప్తున్నాను. నిజంలో తప్ప చెడో వాళ్ళు చూసుకోవాలి. అది వాళ్ళకి ఎలా అనిపిస్తుందో దే కెన్ పర్సీవ్ ఇట్ హౌ ఎవర్ దే వాంట్ ఇట్. సో నేను ఇప్పుడు యూఎస్లోకి వెళ్ళి కూడా అదే చేస్తానండి. నేను నిజమే చెప్తాను. ఇలాగా మా స్టేట్లో ఇలా ఒక స్కీమ్స్ ఉన్నాయి, ఇలాగా ఒక గవర్నమెంట్ రన్ అవుతుంది, ఇట్స్ వెరీ సిస్టమాటిక్ అని నేను అక్కడ కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూనే చెప్తాను. మనకు ఒక లీడర్ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అని ఒక సుప్రీం లీడర్ ఉన్నారు, అతను ఇలా చూస్తారు అందరినీ, హీ హెల్ప్స్ ద పువర్, హీ హెల్ప్స్ ద నీడీ అనేది నిజంగానే చెప్తానండి. దాంట్లో తప్పు చెడు ట్రోలర్స్ ఎలా అయినా ట్రోల్ చేస్తారు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ టు హియర్ త్రిపన్. యాక్చువల్గా మీ కరేజ్ చూస్తుంటే, మీ బోల్డ్నెస్ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఎందుకంటే ఒక మంచి జరుగుతున్నప్పుడు మంచి ఖచ్చితంగా చెప్పి తీరాలి, ఒక నిజాన్ని ఎప్పుడు కూడా నిజంగానే చెప్పాలి అని చెప్పి మన యాన్సెస్టర్స్ చెప్తారు, పెద్దలు చెప్తారు. మీరు కూడా గోల్డెన్ ఫ్యూచర్ కోసం యుఎస్ వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళి కూడా ఈ నిజాన్ని చెప్తా అని చెప్పి అంటున్నారు. ఈ రాష్ట్రంలోనే ఉంటూ ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల యొక్క లబ్ధి పొందుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఈ రోజుల్లో ఖండాంతరాలు దాటినా కూడా ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతని అన్నట్లు మీరు చెప్తున్నటువంటి ఆ సేయింగ్ మరికొంతమందికి ఇన్స్పైర్డ్గా నిలవాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్స్ త్రిపన్. మళ్ళీ ఇంకొకసారి ఈ బిజీ షెడ్యూల్లో మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బెస్ట్ ఫ్యూచర్ త్రిపన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.